కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పదవుల పంచాయతీ నడుస్తుందట. ప్రభుత్వంలో కూడా ఒక పంచాయతీ నడుస్తుంది. అదేంటంటే మంత్రివర్గ విస్తరణ జరిగితే మాకు కావాలి అని ఎట్లా నడుస్తుందో చూస్తున్నాం మనం. దానివల్లనే అది జరుగుతలేదు, అట్లా మూలకు పడ్డది. ఎందుకంటే ఒకరికి ఇస్తే ఇంకొకరికి కోపం, ఒక జిల్లాకి ఇస్తే ఇంకో జిల్లాకు కోపం, అట్లా మంత్రివర్గ విస్తరణ మూలకు పడ్డది. 16 నెలల నుంచి ఒక్కరోజు 2 రోజులు కాదు. అయితే మంత్రివర్గ విస్తరణ మూలకు పడ్డది. కనీసం పార్టీలనన్న పదవులు వస్తాయేమో అని చూస్తే పార్టీల పదవులు కూడా గట్లనే ఉన్నాయట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమని మేము చాలా కష్టపడ్డాం. ఇప్పుడు పదవుల విషయం వచ్చేసరికి మాత్రం ఇంకా ఇస్తలేరు. ఆల్రెడీ 16 నెలలు అయిపోయింది. ఇంకా 3.5 ఏళ్ళు ఉంటుంది. ఆ 3.5 ఏళ్లలో లాస్ట్ సంవత్సరంని తీసేయరు. ఎందుకంటే ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతారు అందరు కూడా. అట్లా తీసుకుంటే ఇంకొక సంవత్సరంన్నర ఖాళీ ఉంది గంతే. లెక్క పెట్టుకుంటే సంవత్సరంన్నర అన్నట్టు గంతే. దాని తర్వాత సరే అధికారంలోకి వచ్చేటోళ్ళు ఎవరో పోయేటోళ్ళు ఎవరో, ఎందుకంటే ఇప్పటికే పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అని మేము మా పార్టీ నాయకులు కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ రాక ఎక్కడ చూసినా ఇదే ఫీడ్బ్యాక్ ఉంది. కాంగ్రెస్ పార్టీ 15 నెలలలోనే చాలా దారుణమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. మళ్ళోసారి అధికారంలోకి వస్తామా రామా అనేది పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇట్లాంటి టైంలో అధికారంలో ఉన్న టైంలోనే ఆల్రెడీ 10 ఏళ్ళు అంతకుముందు తెలంగాణ వచ్చినప్పుడు అధికారంలో లేము, ఏం పదవులు రాలే. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దగ్గర కావస్తుంది, ఇప్పటికీ ఏం పదవులు లేవు. ఇంకొక 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికల తర్వాత గెలిచేటోళ్ళు ఎవరో ఓడిపోయేటోళ్ళు ఎవరో అనేది ఇప్పుడు పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు పార్టీ కార్యకర్తలందరూ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాలా పదవుల కోసం ఎక్స్పెక్ట్ చేసుకొని చూసిరట. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలకు చాలా పదవులు ఇచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది, ప్రభుత్వంలో ఇచ్చుకునేందుకు. అట్లనే పార్టీలో కూడా కీలకమైనటువంటి పొజిషన్లకు రావడానికి అందరూ ఉత్సాహం చూపుతారు. ప్రభుత్వంలో పదవులు తీసుకునే అవకాశం లేని వాళ్ళు పార్టీలనన్నా మంచి పదవులు ఇవ్వాలి అనేది చూస్తారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పీసీసీ చీఫ్, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉండే, తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత కొన్ని రోజులకి పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు. ఆయన పీసీసీ చీఫ్గా వచ్చిన తర్వాత పీసీసీ కింద ఉండే పదవులు ఉంటాయి కదా, వాటిని ఫిల్ చేసేది ఉండే. కానీ ఇప్పటివరకు దాన్ని కూడా ఫిల్ చేయలేరు, ముట్టుకుంటలేరు. ఎందుకంటే ముట్టుకుంటే చాలా ఈక్వేషన్స్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముట్టుకుంటే ఏం జరుగుతుంది ఎట్లా అనే దాంతో అక్కడ పదవులు ఇస్తలేరట. అట్లనే వీళ్ళు ఏం చేయాలన్నా కూడా ఢిల్లీ నుంచి పర్మిషన్లు కావాలి. కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇక్కడ ఎవరిని దేనికోసం తీసుకోవాలనే దాని మీద కూడా చాలా లెక్కలు ఉంటాయి, ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి వాటి మీద ఒక క్లారిటీ వస్తలేదు. ఇంకోటి లోకల్ బాడీ ఎన్నికల కోసం ఎదురు చూస్తారు చాలామంది. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే కనుక ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి పనిచేసిన నాయకులు కార్యకర్తలందరూ కూడా లోకల్ బాడీ ఎన్నికలలో వాళ్ళకి సీట్ ఇస్తారు, మేము పోటీ చేస్తాము అనేది ఉంటుంది. కానీ అది తేల్తలేదు. కార్పొరేషన్ పదవులు ఫస్ట్ వేసిర్రు అంటే ఇప్పటివరకు వేయలే. ఇంకా చాలా కార్పొరేషన్ పదవులు వేయడానికి ఉన్నాయి, కానీ ఆ కార్పొరేషన్ పదవులు వేయలే. పార్టీల పదవుల కోసం చూస్తున్న వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తలేదు. ఎందుకంటే పార్టీలో కూడా పదవుల మీద ఇప్పటివరకు ఏం క్లారిటీ రాలేదు. ఓ దిక్కు ప్రభుత్వంలో పదవులకి ఏమీ లేదు, ఇంకొక దిక్కు పార్టీలో పదవుల విషయంలో ఏం క్లారిటీ లేదు. పార్టీ కోసం పనిచేసిన మాకు అసలు ఏం చేస్తున్నారు మీరు? 16 నెలలు అవుతుంది పార్టీ కోసం ఇంత కొట్లాడినాం, ఇంత చేసినాం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోతే మేము రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలప్పుడు పోయి జనం దగ్గరికి పోయి మాకు ఓటయ్యిర్రి అని ఏం ముఖం పెట్టుకొని అడుగుతాం? ఎందుకంటే జనం అడుగుతారు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడో కార్యకర్త పోయి అమ్మ మా పార్టీకి ఓటయ్యిర్రి అంటే వాళ్ళు అడుగుతారు జనం. అందుకంటే ఆ ఊర్లో ఉండేటోళ్ళే పోయి అడగాలి. కాబట్టి నీకేం చేసింది నీ పార్టీకి ఓటేయమని అడుగుతున్నావు అంటే నేనేం సమాధానం చెప్పుకోవాలి? అసలు ఫస్ట్ నన్నే పట్టించుకోలే పార్టీ, నేనేం చెప్పాలి జనాలకి అనే దాని మీద వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారట చాలామంది. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా వాళ్ళ ఇక్కడున్న ఇన్ఛార్జ్ మీనాక్షి గారు రివ్యూ చేసిరు. చాలా జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి ఇంపార్టెంట్ లీడర్లను పిలుచుకొని రివ్యూలు చేస్తే దాంట్లో కూడా సేమ్ సిచ్యుయేషన్ అట.
అసలు మాకు పార్టీ ఏం చేస్తలేదు, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినాం, అధికారంలోకి వచ్చి కూడా గిన్ని రోజులు అవుతుంది, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇంకెన్నడు చేస్తారు మాకు, ఇంకెన్నడు చెప్పుకోమంట, ఊర్లో అందరు మమ్మల్ని అడుగుతున్నారు, అడిగేటోళ్ళందరికీ ఏం చెప్పమంటారు, మీరు ఏం సమాధానం చెప్పాలి, మా కార్యకర్తల్ని ఎట్లా కాపాడుకోవాలి, చాలా నియోజకవర్గాలలో అసలు ఎట్లా కాపాడుకోవాలి, ఎందుకంటే అసలు ఏం చేస్తలేరు కదా మీరు, ఎందుకు ఉండాలి మేము మీతో అని అడిగే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అట్లనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది పార్టీ మీద. కాబట్టి ఇంకా పార్టీని నమ్ముకొని ఉంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అనేటివి ఇట్లాంటివే మీనాక్షి గారితో జరిగినటువంటి రివ్యూలో అందరూ ఇవే ఆమె దృష్టికి తీసుకొని పోయిరట. ఏదో ఒకటి చేయకపోతే మాత్రం మేము జనంలోకి పోవడం చాలా సమస్యగా ఉంటుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నికల టైంలో జనాలలోకి పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఖచ్చితంగా దీన్ని చక్కదిద్దాలి అని అందరూ మీనాక్షి గారి దగ్గర చెప్తున్నారట. ఆమె మొన్నటి వరకు చాలా నియోజకవర్గాలది రివ్యూలు చేసినప్పుడు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఒక పదవుల పంచాయతీ, ప్రభుత్వంలో అట్లనే పార్టీలో కూడా పదవుల లొల్లి నడుస్తుంది. అసలు ఎందుకు ఇస్తలేరు, ఇన్ని రోజులైంది కదా, ఎందుకు పార్టీ పదవులు ఇవ్వడానికి కూడా మీకు ఏం అడ్డం వస్తుంది, ఎందుకు ఇస్తలేరు, దీని మీద ఎందుకు ఎవ్వరు సమాధానం కూడా చెప్తలేరు, ఎవ్వరు కనీసం దాని మీద ఇగో ఇప్పుడేస్తాం గీ టైంకి వేస్తామనే సమాధానం కూడా పార్టీ దగ్గర నుంచి వస్తలేదు. అసలు ఎవరిని అడగాలి, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ మాట్లాడుకుంటున్నారట. క్యాడర్ అంతా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఒక కన్ఫ్యూజన్లో ఉంది, క్లారిటీ లేదు, క్లారిటీ ఇచ్చే నాయకులు కూడా లేరు, మమ్మల్ని ఏం చేయమంటారు అనేది మీనాక్షి గారి దగ్గర అందరూ చెప్పుకుంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది.